శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోని 4-5 శ్లోకాలు. భూమిరాపో నలో వాయుః తం మనో బుద్ధిరేవ చ అహంకారా ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అపరేయామితస్త్వాన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవాభూతాం మహాబాహో యయోధం ధార్యతే జగత్. భావం: ఓ మహాబాహో, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా గలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపార లేక జడ ప్రకృతి అని అందురు. అదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించినట్టి మరి ఒక ప్రకృతి గలదు. అదియే నా జీవరూప పరాప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకొనుము. ఈ శ్లోక వివరణ: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ప్రకృతి 8 విధములుగా విభజించబడింది. అర్జున, ఈ 8 విధములైన అపారమైన ప్రకృతి కంటే భిన్నమైనది. ఈ సమస్త విశ్వములోనూ తనలో ధరించి ఉన్నది. సమస్త ప్రాణికోటిలో జీవముగా వెలుగుతున్నది. అయినా మరొక ప్రకృతి ఉన్నది. అది నా యొక్క ప్రకృతి. ఈ ప్రకృతిని పైన చెప్పబడిన 8 విధములైన అపార ప్రకృతి కంటే మేలైనదిగా తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను.